మనము టీఎస్పీఎస్సి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ తెలంగాణ ప్రభుత్వ సంస్థ టీఎస్పీఎస్సి నిర్వహించే వివిధ రకాల పరీక్షల కొరకు అవసరమైన వీడియోను అందిస్తున్నాం. ఇందులో ప్రధానంగా గ్రూప్ 2లో ఎకనామిక్స్ గురించి, ఎకనామిక్స్ చాలా క్రిటికల్ అయినటువంటి సబ్జెక్టు. ఆ సబ్జెక్టును చాలా సులభంగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ ఆ వీడియోని అందిస్తున్నాము. దీని ద్వారా ఖచ్చితంగా ఒక మార్కు మీకు వస్తుంది మరియు ఒక 1000 మందిని మీరు వెనక్కి నెట్టి ముందు వరుసలో ఉంటారని ఆశిస్తూ, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, మరి ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువలను జాతీయ ఆదాయంగా పేర్కొంటారు. ఈ జాతీయ ఆదాయం ఎందుకొరకు లెక్కిస్తారు అంటే ఆ దేశ అభివృద్ధిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అంతిమంగా ఉత్పత్తి అయినటువంటి వస్తువుల గురించి తెలుసుకునే దానిని జాతీయ ఆదాయం అంటారు. మరి భారతదేశంలో మొట్టమొదటగా దాదాబాయి నౌరోజీ ఈ జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టడం జరిగింది. మరి ఏదేమైనా కూడా మనకి టీఎస్పీఎస్సిలో కేంద్రీకృతం చేసే కొన్ని నిర్వచనాలని మీకు ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వీటిని జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అని అంటారు. మనము ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగింది. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, ఆ సంవత్సరంలో ఆ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవలు, అనగా వస్తువులు కంటికి కనిపించేవి, అన్ని రకాల వస్తువులు, మనం ఇప్పుడు వాడుతున్నటువంటి గాడ్జెట్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఎలక్ట్రానేతర వస్తువులు కావచ్చు. అదేవిధంగా సేవలు, మనకి గ్యాస్ అనేది సేవ, విద్యుత్ శక్తి అనేది సేవ, టెలిఫోన్ అనేది సేవ, ఇలాంటివి అంతిమంగా ఉత్పత్తి అయినటువంటి వాటినే జాతీయ ఆదాయంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎకనామిక్స్లో చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త ఆచార్య పిగు, అతను ఏమని చెప్పారంటే దేశంలోని శ్రమ, మూలధనం, వనరులను ఉపయోగించి ప్రతి సంవత్సరం భౌతిక, అభౌతిక వస్తువులను కొంత నికర పరిమాణంలో ఉత్పత్తి చేస్తాయి. అదే ఆ దేశ నికర వార్షిక లేదా జాతీయ ఆదాయం. మరి ఆచార్య పిగు వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వస్తువులను అనగా భౌతిక, సేవలను అనగా అభౌతిక, వీటిని ఉత్పత్తి చేయడానికి ఏవి ఉపయోగిస్తున్నారంటే శ్రమ, మానవులు చేసేటువంటి పనిని శ్రమగా, మూలధనం, పెట్టిన పెట్టుబడిని మూలధనంగా, వనరులను ఉత్పత్తి చేయడానికి భూమి, భవనాలు, కరెంటు, నీరు, తర్వాత డబ్బు, వీటన్నింటినీ వనరులుగా పరిగణిస్తారు. అంటే వీటన్నింటి ద్వారా ఉత్పత్తి చేసినటువంటి భౌతిక, అభౌతిక వస్తువుల మొత్తమే ఆ దేశ జాతీయ ఆదాయంగా ఆచార్య పిగు వారు చెప్పారు. అదేవిధంగా భారతదేశంలో మన జాతీయ ఆదాయాన్ని కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ అంటారు. ఇది ఎప్పుడు స్థాపించారు అని కనుక తీసుకున్నట్లయితే 1961లో స్థాపించారు. గత ప్రశ్నాపత్రంలో సిఎస్ఓ ఎప్పుడు స్థాపించారు అని అడిగారు. అది 1961. జాగ్రత్తగా గమనించాలి, మీకు ఖచ్చితంగా ఈ టాపిక్లో మార్క్స్ తెచ్చిపెడుతుంది. కాబట్టి సిఎస్ఓ వారు ఏం చెప్పారు అంటే ఒక సంవత్సర కాలంలో వేతనం, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాలు జాతీయ ఆదాయం అని పేర్కొన్నది.
వీరు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వేతనం శ్రమ చేసినందుకు మానవులకు చెల్లించే డబ్బు వేతనం. బాటకం మనం అద్దె చెల్లిస్తే దానిని బాటకంగా పేర్కొంటారు. వడ్డీ మూలధనం మీద చెల్లించే మొత్తాన్ని వడ్డీ అంటారు. ఆ మూలధనం పెట్టినందుకు వచ్చిన అంశాలు లాభాలు అంటారు. వీటి ద్వారా ఈ వనరులను ఉపయోగించి మన వస్తువులను ఉత్పత్తి చేస్తూ సేవలను ఉత్పత్తి చేస్తూ ఉన్నట్లయితే అదే ఆ దేశ జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. ఇది సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మీరు చూడండి, జాతీయ ఆదాయం అత్యంత ముఖ్యమైన విషయాలు. వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీటి ద్వారా మీకు ఒక మార్కు ఖచ్చితంగా టీఎస్పీఎస్సీలో వస్తుంది. గ్రూప్ 2లో కానివ్వండి, ఇతరత్ర పోటీ పరీక్షలు కానివ్వండి. దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు జాతీయ ఆదాయం మీద. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ దీన్ని 1950లో స్థాపించారు. వీటి ద్వారా లెక్కగడతారు. అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ముఖ్యమైన సంస్థలు ఏవండి అంటే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఈ రెండు కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాయి. ఎవరి ఆధ్వర్యంలో అంటే స్టాటిస్టికల్ ఆఫ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వీటిని లెక్కించడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు చెప్పుకోవడం జరిగింది, కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ దీనిని 1961లో మన కేంద్ర ప్రభుత్వం స్థాపించడం ద్వారా జరిగింది. దీని ద్వారా ఎకనామిక్ సెన్సెస్, మరి చూడండి, సెన్సెస్ అంటే జనాభా, ఎకనామిక్ సెన్సెస్ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలను సేకరించడం జరుగుతుంది. దీని ప్రధానమైన కార్యాలయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉన్నది. కాబట్టి గత ప్రశ్నాపత్రంలో సిఎస్ఓ ఎప్పుడు స్థాపించారని ఒకసారి అడిగారు, సిఎస్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని ఒకసారి అడిగారు. అంటే 2 మార్కులు ఇక్కడ మీకు దొరుకుతూ ఉన్నవి. సిఎస్ఓ 1961లో స్థాపించారు. సిఎస్ఓ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నది. ఆ తర్వాత 2006లో ఎన్ఎస్ఎస్ఓను మరియు సిఎస్ఓను మిళితం చేసి ఎన్ఎస్ఓ నేషనల్ శాంపుల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. అనగా ఇప్పుడు 2006 నుండి ఎన్ఎస్ఓ పనిచేస్తుంది. ఎన్ఎస్ఓ ఎప్పుడు స్థాపించారు అంటే 2006లో. వేటిని మిళితం చేశారంటే ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జాతీయ ఆదాయం మీద ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం జాతీయ ఆదాయం సూత్రం. మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటి అండి అంటే y = c + i + g + x - m. మరి y అంటే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. c = వినియోగం, కన్జంప్షన్. i = పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. g = ప్రభుత్వ వ్యయం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. x - m నికర విదేశీ ఆదాయం, నెట్ ఫారిన్ ఇన్కమ్. అనగా x ఎక్స్పోర్ట్స్ మైనస్ m ఇంపోర్ట్స్, ఎగుమతి దిగుమతుల నికర విలువ, నికర విదేశీ ఆదాయం. మరి జాతీయ ఆదాయాన్ని ఎంత వినియోగించాము, ఆ వినియోగం కొరకు ఎంత పెట్టుబడి పెట్టాము, అందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఇతర దేశాలకు ఎంత ఎగుమతి చేశాం, ఎంత దిగుమతి చేశాం, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఈ జాతీయ ఆదాయం అనేది ఈ గ్రూప్స్ ఎగ్జామ్కి అత్యంత కీలకమైనటువంటిది. ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకొని మినిమం 2 నుండి 3 మార్కులు ఖచ్చితంగా సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియోను చూడండి, మీ మిత్రులకు చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.